మరి అటు ఈరోజైతే పంజాబ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ అయితున్నది. సో, అక్కడ మీకు ఈరోజైతే పంజాబ్‌కి అయితే మస్ట్ ఇంపార్టెంట్ గేమ్ అని చెప్పాలి. అటు బెంగుళూరు కూడా ఒక పరంగా ఇంపార్టెంట్ గేమ్. మరి గెలిస్తే వాళ్ళు ఆల్మోస్ట్ ఇక టాప్ 2 పొజిషన్‌లో ఒకటైతే ఫిక్స్. సో, మరి వాళ్ళు ఈ మ్యాచ్ గెలవాలనుకుంటారు. మళ్ళా అసలు ఫస్ట్ హాఫ్ జరుగుతుండయితే ఈ మ్యాచ్ కోసం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసిన. కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్టింగ్ అప్పుడున్నంత థ్రిల్ ఇప్పుడు లేదనుకోవాలి. మీకు అప్పుడు పంజాబ్ అని గెలుస్తాంటే ఆర్సీబీ అని గెలుస్తాండే. ఇప్పుడు ఆర్సీబీ అని గెలుస్తాం కానీ పంజాబ్ మరి ఎన్ని మ్యాచ్లు లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ ఓడిపోయాకుంటుంది. మరి అటు జీటీ వాళ్ళు వాళ్ళ విన్నింగ్ స్ట్రీక్ని బ్రేక్ అయింది. మరి ఈరోజు పంజాబ్ది లాసింగ్ స్ట్రీక్ బ్రేక్ అయితే చూడాలి. సో, ఓవరాల్ ఎట్లుండబోతుందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అటు మరి ఇక మ్యాచ్ వచ్చి ధర్మశాలలో డే గేమ్. సండే మరి డే గేమ్. మరి ధర్మశాల మరి డే గేమ్ అంటే మీకు స్పిన్నర్స్ వస్తారు అనుకున్నా, కానీ ధర్మశాల కాబట్టి అక్కడ మీకు ఫాస్ట్ బౌలింగ్తోనే వెళ్ళొచ్చు మోస్ట్లీ. టెంపరేచర్ మీకు 20 degrees 30 degrees అట్లా ఉంటాయి అంటారు. సో, మీకు అక్కడ మోస్ట్లీ పేసర్స్తోనే వెళ్ళచ్చు డే గేమ్ అయినా కూడా. సో, మరి ఆర్సీబీ టీమ్ పంజాబ్ టీం మాట్లాడుకున్నాం. మా పంజాబ్ టీం మాట్లాడుకుంటే అయితే వాళ్ళ బౌలింగ్ ఏంటంటే వాళ్ళ క్లిక్ కావట్లే. ఎవరో ఒక్కొక్క మెయిన్ టైంలో ఒక రన్స్ లీక్ అవుతాను ఎక్కువ కాడ. మరి అటు చాలని లాస్ట్ మ్యాచ్లో బాగా పర్ఫార్మ్ చేస్తాను కూడా మన లాస్ట్ ఓవర్లో 10 runsకి వెళ్ళిండు. మరి ఈ మ్యాచ్ హర్ప్రీత్ బాగానే తీసుకొస్తారా అనుకుంటే అది కొంచెం డౌట్గా ఉంది. అటు హస్మతుల్లా మధ్య బాగా పర్ఫామ్ చేసినని చెప్పాలి. మరి మార్కస్ స్టోయినిస్ ఈ మ్యాచ్లో ఆడతారా అంటే అర్తేవల్ ప్లేస్లో వస్తారా అంటే చూడాలి. మరి జారెడ్ ప్లాటెడ్ ప్లేస్లో తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. తను బాగా ఆడిండు. కానీ మరి మార్కస్ స్టోయినిస్ వస్తే మరి మార్కో జాన్సన్ ప్లేస్ వస్తారా అంటే డౌటే నాకు అది. సో, చూసుకోవాలి అది. ఎవరో ఒక్కరు అయితే రన్స్ అయితే లీక్ అవుతాయి ఒక్కొక్కడ. మరి ఇంకో ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కావాలి వాళ్ళకు. సో, అది చూసుకోవాలి మరి. అటు శ్రేయాన్ షెట్టి మరి తను ఉంటాడు బ్యాటింగ్లో మరి కాంట్రిబ్యూట్ చేస్తాడు. కానీ అక్కడ మీకు బౌలింగ్ ఆప్షన్ కావాలంటే మరి చూసుకోవాలి. మరి హర్ప్రీత్ బాగానే తీసుకొస్తారా అంటే చూడాలి. అటు వైశాఖ్ విజయ్ కుమార్ కూడా మీకు ఈ మ్యాచ్ వస్తే మరి తన ఎట్లా పర్ఫార్మెన్స్ తన కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అటు హర్షదీప్ సింగ్ కూడా మీకు పవర్ ప్లేలో వికెట్ తీయాలి. హర్షదీప్ సింగ్ కనుక పవర్ ప్లేలో వికెట్ ఇస్తే పంజాబ్కి అడ్వాంటేజ్ ఉండొచ్చు. కానీ చూసుకోవాలి అక్కడ మీకు ఇక పంజాబ్ కూడా అక్కడ ఓపెనర్స్ మంచి స్టార్ట్ వస్తే మీకు మంచిగా ఉంటుంది పంజాబ్కి. ఓపెనర్స్ కనుక మంచి స్టార్ట్ ఇవ్వకుండా ఉంటే మీకు చాలా ఇబ్బంది అయితే జరుగుతుంది. ఒక జీటీ మ్యాచ్లో మిడిల్ ఆర్డర్లు బాగా ఆడిండు కానీ లాస్ట్ మ్యాచ్లో ఓపెనర్స్ మంచి స్టార్ట్ వచ్చింది కానీ మీకు ఒక ఫ్రీ ఫ్లోయింగ్ నాకత్తే ఒక పెద్ద నాకత్తే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వస్తే పంజాబ్కి కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. సో, మరి ఆర్సీబీ టీం మాట్లాడకుండా అయితే ఆర్సీబీ టీం వాళ్ళు ఏం చేంజెస్ చేస్తారా అంటే డౌటే నాకు. వాళ్ళు ఏం చేంజెస్ చేయరు అనుకుంటారా. మరి షెఫర్డ్ని ఏమైనా తీసుకొస్తారా అంటే మరి ధర్మశాల కాబట్టి డఫీ ఉంటుంది అనిపిస్తుంది. కానీ చూడాలి మరి షెఫర్డ్ కూడా తీసుకొచ్చినా ఏమంత ప్రాబ్లం లేదు నాకైతే. వెంకటేష్ అయ్యర్తో వెళ్ళినా ప్రాబ్లం లేదు. మరి శ్రేయస్ శర్మ తీసుకొస్తారా అంటే అది చెప్పలేము. వాళ్ళైతే ప్రస్తుతంగా సేమ్ టీం అనుకుంటాను. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండే అంటే మిడిల్ ఆర్డర్ అక్కడ జితేష్ శర్మ కొంచెం రన్స్ అయితే వాళ్ళు ఇంకా హ్యాపీ ఉంటారు. కానీ అది ప్రాబ్లం అంటే నాకైతే అనిపిస్తుంది. ఒక మస్ట్ విన్ సిచ్యువేషన్ వస్తే తప్ప మీకు పెద్ద కన్సర్న్ లెక్క కాదు. అక్కడ మీకు భువనేశ్వర్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తాడు. భువనేశ్వర్ పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళు మస్ట్ హ్యాపీ ఉంటారు. అటు బెత్తరు వాళ్ళు కొంచెం కన్సర్న్ ఫీల్ అవుతారు. కానీ వాళ్ళకు కూడా అంత అది పెద్ద కన్సర్న్ కాదు. అటు విరాట్ కోహ్లీ మంచి పర్ఫామ్ చేస్తాడు. సో, అక్కడ మీకు డేరా పడికల్ రజయ్ పతిరార్ వీళ్ళిద్దరూ ఎట్లా మిడిల్ ఓవర్స్లో బాగా ఆడతారు. పడికల్ మంచి స్టార్ట్ ఇస్తారు. అక్కడ రజయ్ పతిరార్ ఎట్లా ఉండు. సో, మంచి పెద్ద పెద్ద నాకు అనడానికి ఆర్సీబీ అయితే ఫుల్ మంచి హ్యాపీ ఉంటుంది. ఒక బౌలింగ్లో కూడా రషీద్ సలాందర్ బాగా చేస్తాడు. మన ఇద్దరు కొంచెం రన్స్కి వెళ్తాను అనిపిస్తే తను మంచి కంబ్యాక్ చేస్తాడు. సో, ఇలాంటివి ఉన్నాయి. ఆర్సీబీ అయితే మస్తు హ్యాపీ ఉంటారు. వాళ్ళు ఇంకా లాస్ట్ మ్యాచ్ గెలిచింది ఇంకా మంచి మూమెంటే ఉన్నాయి వాళ్ళకు. సో, మరి మన కీ బ్యాటర్స్ మాట్లాడుకుంటే అయితే చాలానే ఉంటాయి. అక్కడ మీకు స్పిన్నర్స్ అయితే చాలా వర్సెస్ మంచి బ్యాటర్ ఉండొచ్చు. సో, ఇలాంటివి ఉంటాయి. ఒక హర్ప్రీత్ బాల్ కూడా ఎవరికి ఎత్తే వాళ్ళకు కొంచెం ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉండొచ్చు. కానీ మనం పిక్ చేసుకునే ఒక హర్షదీప్ సింగ్ వర్సెస్ విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్ బాగా ఆడిండు. సో, మరి ఈ మ్యాచ్ అదే మూమెంటే కొనసాగాలనుకుంటాం. కానీ అక్కడ హర్షదీప్ సింగ్ పవర్ ప్లేలో వికెట్లు కావాలి.
మరి ఎక్స్పెక్ట్ చేయాలి పంజాబ్ కింగ్స్ గెలాలంటే. సో విరాట్ కోహ్లీ వర్సెస్ హర్షదీప్ సింగ్. ఇంకా వీళ్ళు ఇటు భువనేశ్వర్ అయితే వేరే లెవెల్ ఫామ్లో ఉండు. భువనేశ్వర్ మరి తన స్టెప్ అవుట్ అయ్యి ఆడాలి. మరి తన స్టెప్ అవుట్ అయ్యాలంటే ప్రజ్ఞాన్ సింగ్ ఉండు. కనుక మీకు ప్రియాంశ్ ఆర్య, సో మోస్ట్లీ తనే ఫేస్ చేయొచ్చు ఫస్ట్ బాల్. సో ప్రియాంశ్ ఆర్య వర్సెస్ భువనేశ్వర్ కుమార్ అనుకుంటా. అటు హెజల్వుడ్ వర్సెస్ వీళ్ళిద్దరికి కూడా మంచి బ్యాటిల్. అటు భువనేశ్వర్ వర్సెస్ ప్రజ్ఞాన్ సింగ్ కూడా మంచి బ్యాటిల్. డఫీ ఆడితే డఫీ వర్సెస్ వీళ్ళిద్దరు మంచి బ్యాటిల్. కానీ ఇలాంటివి ఉన్నాయి. కానీ భూవి వర్సెస్ ప్రియాంశ్ ఆర్య అనుకుంటారా. ఇక డెత్లో అయితే మీకు అటు వీళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు టిమ్ డేవిడ్ ఉంటాడు. టిమ్ డేవిడ్ వీళ్ళు ఇటు డెత్లో మరి ఎవరెత్తారో చూడాలి. వైశాఖ్ విజయ్ కుమార్ ఆడితే వైశాఖ్ విజయ్ కుమార్, లేకుంటే అక్కడ మీకు హర్షదీప్ ఆడితే హర్షదీప్, మార్కో జాన్సన్ ఆడితే మార్కో జాన్సన్ రెస్ట్ చేయాలంటారు. కానీ ఇద్దరు అంటే డౌట్ అయింది. సో ఎవరైతే వాళ్ళు చూసుకోవాలి మరి. టిమ్ డేవిడ్ వర్సెస్ అక్కడ మోస్ట్లీ హర్షదీప్ అనుకుంటాను. సో హర్షదీప్తో వెళ్తాం. సో టిమ్ డేవిడ్ వర్సెస్ హర్షదీప్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మీకు ఉమర్జా అనుకున్నాం. సో టిమ్ డేవిడ్ వర్సెస్ ఉమర్జా ఒక మంచి బ్యాటిల్ ఉంటారు అనుకుంటాం. పత్రినా వర్సెస్ చాలా మంచి బ్యాటిల్. ఇంకా మీకు అటు కృణాల్ పాండ్యా, మరి ఇటు స్పిన్నర్ శ్రేయస్ అయ్యర్ వర్సెస్ కృణాల్ పాండ్యా, ఇది మంచి బ్యాటిల్. సో ఇలాంటివి ఉన్నాయి. ఉమర్జాకు న్యూ బాల్తో కొంచెం ఎఫెక్టివ్ ఉంటుంది. మరి న్యూ బాల్ తనకి ఇస్తారా అంటే చూడాలి మరి, డౌట్గానే ఉంది. సో మరి అక్కడ పంజాబ్ అయితే వాళ్ళ ఓపెనర్స్ దగ్గర నుంచి కూపర్ కాలనీ మంచి మీకు కొంచెం అగ్రెసివ్ నాకు ఆడాలి. కూపర్ కాలనీ అక్కడ మీకు ఒక మంచి అగ్రెసివ్ ఇంటెంట్తో టాప్ 3 కనుక క్లిక్ అయితే అక్కడ పంజాబ్కి మంచి ఛాయిస్ ఉంటుంది. అక్కడ భువనేశ్వర్ని, హెజల్వుడ్ని వాళ్ళ స్పిన్ని మంచిగా ఆడాలి. వాళ్ళిద్దరు ఎట్లా ఆడతారో చూడాలి. వాళ్ళిద్దరిని ఎట్లా సర్వ్ అవుతారో చూడాలి. అక్కడ మీకు ఇంకా రక్షిత్ సలాందారు మంచి ఫర్మ్ అవుతాను. రక్షిత్ సలాందార్ నువ్వు మర్చిపోవద్దు. సో అటు కృణాల్ పాండ్యా ఎట్లా ఉండు. ఆర్సీబీ అయితే ఫుల్ మంచిగా అనిపిస్తుంది. అటు వాళ్ళు మంచి హ్యాపీ ఉంటారు వాళ్ళు ప్రస్తుతానికైతే. మరి అటు పంజాబ్ గెలాలి, ఖచ్చితంగా గెలాలి. కానీ అక్కడ మీకు హర్షదీప్ వికెట్, పవర్ ప్లేలో వికెట్లు తీసి, ఇంకా మీకు అక్కడ జాన్సన్ వికెట్లు ఇస్తే బాగుంటుంది పంజాబ్కి. ఇంకా మీకు సుయాన్ షెడ్డి, మరి శశాంక్ సింగ్, మరి తన ప్లేస్లో విశాంత్ అక్కడ మీకు తన వర్షకెత్తారా అంటే వినోద్ని మరి చూడాలి. తీసుకుంటారంటే మరి ఫీల్డింగ్ అయితే బాగుండాలి. రెండు టీంల దగ్గర నుంచి ఏ టీం ఫీల్డింగ్ మంచిగా అయిపోతే వాళ్ళకు కూడా కొంచెం డిసడ్వాంటేజ్ ఉండొచ్చు. కానీ ఫీల్డింగ్ చూసుకోవాలి. ఇక మరి టీమ్స్ మాట్లాడుకుంటే అయితే పంజాబ్ మాట్లాడుకుంటే వాళ్ళు మరి అక్కడ ఎక్స్ట్రా బ్యాటర్తో కాకుండా మార్కస్ స్టోయినిస్ నేర్చుకొని ఇంకో బౌలర్ని తెచ్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ చూడాలి వాళ్ళ కాల్. సో ప్రియాంశ్ ఆర్య, ప్రజ్ఞాన్ సింగ్, 1 కూపర్ కాలనీ, 4లో అక్కడ మీకు శ్రేయస్ అయ్యర్, 5లో మార్కస్ స్టోయినిస్, లేకుంటే ఉమర్జా 5 and 6 మార్కస్ స్టోయినిస్, ఉమర్జా. ఇంకా మీకు కావాలనుకుంటే మీకు శశాంక్ సింగ్ / సుయాన్ షెడ్డి, వీళ్ళిద్దరిట్లో ఒకరిని ఉంచుకొని మీకు ఒకరిని మీకు సబ్ పెట్టుకోండి. శశాంక్ సింగ్, సుయాన్ షెడ్డి. 8లో మీకు మార్కో జాన్సన్, 9లో అక్కడ మీకు అక్కడ ఆప్షన్స్ ఉంటాయి మీకు. సో హర్షదీప్ సింగ్, ఇంకా మీకు 10లో హర్ప్రీత్ బార్ ఉంటారు. సో హర్ప్రీత్ బార్ ఇంకా మీకు కావాలనుకుంటే ఇంకా 11లో చాహల్ ఉంటాడు. ఇంపాక్ట్ ప్లేయర్ వైశాఖ్ విజయ్ కుమార్. ఇది టీం అనుకుంటా. ఈ టీంతో అంటే మరి ఒక బౌలింగ్ ఆప్షన్ ఉంటుంది. స్టోయినిస్ మీకు స్లోర్ రన్స్, తను కూడా మిడిల్ ఓవర్స్లో కొంచెం ఎఫెక్టివ్ ఉండే అవకాశం ఉన్నాయి. చూసుకోవాలి. ఇదే అనుకుంటా ఆ టీం అయితే. మరి చూడాలి వాళ్ళు ఏ టీంతో వెళ్తారని. ఇక మళ్ళా అటు ఆర్సీబీ టీం మాట్లాడుకుంటే ఆర్సీబీ టీం వాళ్ళైతే ఏం చేంజ్ చేయరు అనుకుంటానా. వాళ్ళు ఏం చేంజ్ చేసినా అవి నాకు కూడా ఏమంత సర్ప్రైజింగ్ అవుతుండవు. చేంజ్ చేయకుండా నాకు ఏం సర్ప్రైజ్ ఉండదు. సో సేమ్ టీం అనుకుంటాను. బెత్తలు కూడా మంచి నాకు ఆడితే ఆడాలనుకుంటారు అక్కడ ఆర్సీబీ బాగుంటుంది ఆడితే. సో జేకే బెత్తల్, విరాట్ కోహ్లీ, డేవిడ్ పడికల్కి వికెట్ తీయకుండా అక్కడ మీకు కొంచెం ఆఫ్ సైడ్ మీకు లెగ్స్ పై వేయకుండా వికెట్ కొంచెం కంటైన్ చేస్తే అక్కడ మీకు పడికల్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది. స్పిన్నింగ్ బాగా ఆడతారు. అటు 3లో పడికల్, 4లో పత్తిలారు కూడా. సో సేమ్ విత్ ప్రియాంశ్ ఆర్య కూడా విడితిస్తే మీకు కొంచెం రన్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో తనకు విడితీయద్దు.
సో అక్కడ మీకు సో 5లో అక్కడ మీకు సిచ్యుయేషన్ బట్టి సిచ్యుయేషన్ బట్టి టీమ్ డేవిడ్, 6లో మీకు కృణాల్, 7లో జితేష్, 8లో వెంకటేష్ అయ్యర్, సేమ్ టీంతో వెళ్తాను. రొమారి షెఫర్డ్ వచ్చినా నాకు షాక్ లేదు. 9లో భువనేశ్వర్, 10లో అక్కడ మీకు 10లో అక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. 9లో భువనేశ్వర్, 10లో ఎజలుడ్, 11లో జేకబ్ డఫీ, ఇంపాక్ట్ ప్లేయర్ అక్కడ మీకు రక్షిత్ సలాందార్, లేకుంటే అక్కడ మీకు శ్రేయాన్ శర్మ రావచ్చు. సో ఈ టీం అనుకుంటాను. మరి అక్కడ మీకు ఇటు కూపర్ కాలు కూడా పంజాబ్కి అయితే కీలకంగా మారున్నా అనిపిస్తుంది. చూద్దాం మరి ఏమైతే. ఫేవరెట్స్ అంటే మరి ఆర్సీబీ అయితే కొంచెం స్లైట్లీ అడ్వాంటేజ్ ఫేవరెట్స్గా దిగుతారు. మరి పంజాబ్ కనుక హోమ్ గ్రౌండ్ ఈ ధర్మశాలలో గెలిచి మరి కొంచెం మూమెంటం గెలుకుంటారు. గెలిస్తే 15 పాయింట్స్తో ఉంటారు. మరి అక్కడ ఏ టీం సపోర్ట్ చేస్తారో నాకైతే అర్థం కావట్లే. సో చూద్దాం మరి ఏమవుతుందో. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.